దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక కారు 7 మోటార్ సైకిళ్లతో పాటు 186 గ్రాముల వెండి వస్తువులను మొత్తం 15 లక్షల విలువగల చోరీ సొత్తును రికవరీ చేసినట్లు కాకినాడ రూరల్ సీఐ డిఎస్ చైతన్య కృష్ణ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చైతన్య కృష్ణ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత 2 ఏళ్లుగా కాకినాడ జిల్లాలోని కాజులూరు, కరప, కాకినాడ రూరల్, తిమ్మాపురం, తొండంగి మండలాల్లో రాత్రిపూటలో మోటార్ సైకిల్ దొంగతనాలు, బంగారు, వెండి గొలుసుల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. వాటి నియంత్రణపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో తనను ఇన్ఛార్జిగా నియమించి కరప ఎస్ఐ, గొల్లపాలెం ఎస్ఐతో 2 బృందాలను ఏర్పాటు చేశారన్నారు. దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా తిరుగుతూ ఉన్న పాత నేరస్తులైన కాకినాడ గైగోలుపాడు ప్రాంతానికి చెందిన పిల్లి సింహాచలం, కాకినాడ మధురానగర్ ప్రాంతానికి చెందిన ద్రాక్షారపు ఉమాశంకర్, కాకినాడ సర్పవరం పూల మార్కెట్ ఎదురు నివాసి దారా నానిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో, చోరీ సొత్తు రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో గొల్లపాలెం ఎస్ఐ ఎం మోహన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. వీళ్ళు అక్కడ బెయిల్ వాదనలు కానీ ఇంకోటి కానీ లాయర్లు కానీ బెయిల్ అప్పీల్ చేసుకొని షూరిటీలు ప్రొడ్యూస్ చేసి వస్తారు. ముత్తూట్ ఫైనాన్స్ లో మనపురం గోల్డ్ లో తాకట్టు పెట్టడం జరిగింది. హౌస్ బ్రేకింగ్. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ గారైన దేవరాజ్ సార్ ఆధ్వర్యంలో ఒక క్రైమ్ టీమ్ స్పెషల్ గా ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాజులూరు మండలం, కరప మండలం, అదేవిధంగా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈ 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగిన దొంగతనాల మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంలో భాగంగా ఎస్ఐ గొల్లపాలెం ఎస్ఐ గారు మోహన్ కుమార్ గారు, అదేవిధంగా కరప ఎస్ఐ గారు సునీత్ గారు, వారి 2 బృందాలుగా ఏర్పడి ఈ కేసులో దర్యాప్తులో భాగంగా నిన్నటి రోజున 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం 11 నేరాలు, టోటల్ 11 అఫెన్సెస్ లో వారి దగ్గర నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిల దగ్గర నుంచి దొంగతనం చేసింది ఒక కారు, ఒక హుండా వెన్యూ కారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేయడం జరిగింది. అట్లానే 7 మోటార్ సైకిల్లో కూడా ఒక బుల్లెట్, 5 యమహాలు, RX100 అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ అఫెన్సిల్ వాళ్ళని, ఒక స్కూటీని దొంగతనం చేయడం జరిగింది. ఇందులో ఒక స్నాచింగ్ నేరం కూడా ఉంది. స్నాచింగ్ తో పాటు హౌస్ బ్రేకింగ్ నేరం కూడా ఉంది. వీళ్ళు ఇందులో పిల్లి సింహాచలం అనే అతను గండుగట్టిన నేరస్తుడు. ఇతని మీద ఇప్పటి వరకు 49 అఫెన్సెస్ ఉన్నాయి. గతంలో మొన్న ఆగస్టు నెలలో జైల్లో రిలీజ్ అవడం జరిగింది. అంతకుముందు తిమ్మాపురం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైజాగ్ లో సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంటనే నేరాలు పాల్పడడం జరిగింది. ఇతని మీద నిఘా ఉంచి మా ఎస్ఐ గారు టీం ఎంతో కష్టపడి ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా 49 అఫెన్స్ అంటే మిగతా 2 ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా, 2 మీద చెడు 2 కేసులు, పాత కేసులు ఉన్నాయి. వీళ్ళకి ఆల్రెడీ షీట్స్ కూడా ఓపెన్ అయ్యింది. 2 మీద వీళ్ళ పేర్లు, వివరాలు. ఒక అతని పూర్తి పేరు పిల్లి సింహాచలం. ఇతను గైగోలుపాడు సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఉన్న గైగోలుపాడు చెందినవాడు. ఇంకొక అతను ద్రాక్షారపు ఉమాశంకర్, ఇతను సిరి అంటారు. ఇతను 3వ అతను దారా నాని, ఇతను మధురానగర్ ఏరియాలో తిరుగుతుంటాడు. వీళ్ళ 3 కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది.